భారతదేశం నుంచి ఆగస్టు 27, 2025 నుంచి 25% టారిఫ్లు వసూలు చేసింది కదా అమెరికా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి $4.3 బిలియన్ అంటే దగ్గర దగ్గర 40,000 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేయాలని చూస్తుంది. అక్కడ అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ రీఫండ్ అయితే ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది అమెరికా అంటే, అక్కడ ఉన్నటువంటి దిగుమతిదారులు ఎవరైతే ఉంటారో, భారతదేశం నుండి అక్కడికి దిగుమతి చేసుకున్నటువంటి ఆ యొక్క వ్యాపారవేత్తలు లేకపోతే దిగుమతిదారులు, వాళ్ళు అక్కడ టారిఫ్లు కట్టి మిగతా షాపులకి వాటికి పంపిస్తారు. సో ఇప్పుడు డబ్బు ఎక్కడికి వస్తుంది అంటే, అక్కడ దిగుమతిదారుల చేతిలోకి వస్తుంది 40,000 కోట్ల రూపాయలు. అయితే ఆ డబ్బు మన దగ్గరికి ఎలా వస్తుంది అంటే, ఇక్కడ నుంచి ఎగుమతిదారులు అక్కడ దిగుమతిదారులతో సంప్రదింపులు జరపాలి. అక్కడ సంప్రదింపులు జరపాలంటే అంత ఆశామాశయం కాదు. ఇప్పుడు మన విదేశాంగ శాఖ చాలా కీలకమైనటువంటి పని చెయ్యాలి. ఈ విదేశాంగ శాఖ చేసేటటువంటి చర్య ఏదైతే ఉందో అదే ఇప్పుడు చాలా కీలకం. ఆ డబ్బును మళ్ళీ ఇక్కడ రప్పించాలంటే వాళ్ళైతే దిగుమతిదారులకి ఇచ్చేస్తారు, అమెరికా వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ అక్కడి నుంచి ఇప్పుడు మన ఎగుమతిదారులకు రావడమే చాలా కష్టం. దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు మన యొక్క అధికారుల మీద ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సంప్రదింపులు జరపాలి.